ఉదాహరణకు మా మున్గోడు నియోజకవర్గంలో 18 హాస్టల్స్ ఉన్నాయి అధ్యక్ష. కేజీబీవి గర్ల్స్ హాస్టల్స్ 6, బీసీ రెసిడెన్షియల్ మహాత్మా జ్యోతిరావు పూలే గర్ల్స్ హాస్టల్ 1, బాయ్స్ 1, మైనారిటీ రెసిడెన్షియల్ స్కూలు బాయ్స్ హాస్టల్ 1, ఎస్టీ రెసిడెన్షియల్ హాస్టల్ 1, ఎస్సీ రెసిడెన్షియల్ స్కూల్ గర్ల్స్ 1, బాయ్స్ 1, 2, తెలంగాణ రెసిడెన్షియల్ జనరల్ చౌటుప్పల్ అంటే మీకు తెలుసు అధ్యక్ష, సర్వెల్ ఇది మనం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 1970s పివి నరసింహారావు ఆధ్వర్యంలో అప్పటి ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో పెట్టిన సర్వెల్ స్కూల్ అందరికీ తెలుసు. అలాగే అదేవిధంగా తెలంగాణ మోడల్ స్కూల్ ఎడ్యుకేషన్ అని చెప్పి 4 ఇలా 18 ఉన్నాయి అధ్యక్ష. ఎంత బాధాకరమైన విషయం అంటే అధ్యక్ష, నేను ఆల్మోస్ట్ అన్ని ఒకదాని తర్వాత 18 హాస్టల్స్ పోయినా అధ్యక్ష. పర్సనల్గా విజిట్ చేసిన హాస్టల్లో ఫెసిలిటీస్ ఎట్లున్నాయి. ఒక్కొక్క రెసిడెన్షియల్ హాస్టల్లో గర్ల్స్ బాయ్స్ దాంట్లో 300 to 400 మధ్యన ఉన్నారు అధ్యక్ష. అంటే అక్కడ పోయినప్పుడు నిజంగా కేజీబీబీ మరియు కూడా ఫస్ట్ నేను విజిట్ చేసిన అధ్యక్ష, 360 మంది గర్ల్స్ ఉంటే 8 బాత్రూమ్లు 8 లాట్రిన్లు ఉన్నాయి అధ్యక్ష. వాళ్ళు నాతో మాట్లాడడం ఏంటంటే గర్ల్స్ మాట్లాడుకుంటా 3 hours మేము లైన్లో నిలబడాలి సార్, మాకు సరిగా నీళ్ళు రావు, డ్రైనేజ్ సిస్టమ్ కరెక్ట్ లేదు, మేము 360 మంది గర్ల్స్ ఉన్నాం, ఈ బాత్రూమ్ల పరిస్థితి ఇది, ఈ లాట్రిన్ల పరిస్థితి అంటే నాకు ఆశ్చర్యం అనిపించింది. ఆ పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులకు ఏం చెప్పుకోలేకపోతున్నట్టుండ్రు. వాళ్ళ కళ్ళలో నీళ్ళు చూసిన అధ్యక్ష నేను. డైనింగ్ హాల్ లేదు, కిచెన్ సరిగా లేదు, టాయిలెట్స్ లేవు, డ్రైనేజ్ సిస్టమ్ లేదు. డార్మెటరీ ఏదైతే డార్మెటరీ ఉందో అదే క్లాస్ రూమ్ డే టైంలో, నైట్ టైంలో డార్మెటరీ. ఫ్యాన్స్ లేవు, ఫర్నిచర్ లేదు, మెష్ లేదు, దోమలు ఉన్నాయి, గ్రౌండ్ లేదు, ఇది చెప్పుకుంటూ పోతే నేను చెక్ లిస్ట్ తయారు చేసిన అధ్యక్ష. ఒక 15 రకాల సమస్యలు ఏదైతే ఉండాలనో గర్ల్స్, పేద తల్లిదండ్రులు, కూలికో 4కో బయటోళ్ళు, వ్యవసాయ కూలీలో చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు పిల్లల్ని హాస్టల్లో మన గవర్నమెంట్ మన మీద నమ్మకంతో వేసిపోయిండు. నిజంగా అక్కడ హాస్టల్ వాడేనడితే నాకేం తెలియదు అంటది. 360 మంది ఉన్న హాస్టల్లో ఒక కుటుంబంలో మన పిల్లల్ని 2 పిల్లలు ఉంటే భార్యాభర్తలు నాకు ఎంత అలర్ట్గా ఉండి వాళ్ళని మానిటరింగ్ చేస్తాం అధ్యక్ష. 360 మెంబర్స్ గర్ల్స్ ఉంటే వాళ్ళని పట్టించుకునే నాదుడే లేదు. మన గవర్నమెంట్ మెస్ ఛార్జీలు 40% పెంచింది, కానీ మానిటరింగ్ లేకపోవడం వల్ల క్వాలిటీ పెరగలే.